change in entropy in an irreversible cycle. Change in entropy in an irreversible cycle. Okay, మా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ ఆల్వేస్ జీరో. ఓకేనా, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది రివర్సిబుల్లో, ఓకేనా, రివర్సిబుల్లో ఆల్వేస్ ఏంటుంది జీరో. ఓకేనా, అంటే రివర్సిబుల్ సైకిల్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది జీరో ఉంటుంది, బట్ ఇర్రివర్సిబుల్లో కాంట్ బి జీరో. దీంట్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ఎంట్రోపీ ఇర్రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్లో కాంట్ బి జీరో, జీరో అవ్వదు. ఓకేనా, సో ఈ ఇంకోటి రివర్సిబుల్కి ఇర్రివర్సిబుల్కి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇంకొక స్మాల్ పార్ట్ ఏంటంటే బెటర్ దాన్ ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్ ఇస్ అ మోర్ ఎఫిషియన్సీ. ఓకే, అంటే దేనికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అంటే రివర్సిబుల్ ఇంజన్కి మాత్రమే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్. సో దట్స్ వై, ఎందుకు అంటే కనుక ఇర్రివర్సిబుల్లో we produce much more heat. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ we design one engine, ఓకే, బైక్ ఇంజన్ మనం డిజైన్ చేసాం, ఏంటి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ మనకు తెలిసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఏం చేశానంటే, నేను ఏం చేశానంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంజన్ తయారు చేశాను. ఇందులో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంజన్ తయారు చేశాను అంటే ఇట్స్ వర్క్ ఆన్ ఓన్లీ ఇర్రివర్సిబుల్ ప్రిన్సిపల్. ఓకేనా, అండ్ నేను హోండా ఇంకోటి ఏం చేశాను, రివర్సిబుల్ ప్రాసెస్లో ఒక ఇంజిన్ చేశాను, రివర్సిబుల్స్లో ఏం చేశాను, ఇంకో ఇంజిన్ తయారు చేశాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లో వచ్చే ఎఫిషియన్సీ కంటే దీంట్లో వచ్చే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే కంపారిటివ్లీ ఇర్రివర్సిబుల్లో కంటే రివర్సిబుల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, బట్ హీట్ ఎనర్జీ అనేది దేంట్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే కనుక ఇర్రివర్సిబుల్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అదేంటి సార్ మీరు అనొచ్చు, హీట్ ఎనర్జీ ఇర్రివర్సిబుల్లో ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మరి అప్పుడు ఎక్కువ ఎఫిషియన్సీ ఉండాలి కదా. అంటే వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ, అంటే మనకి కావాల్సిన ఎనర్జీ కంటే వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది దేంట్లో, ఇర్రివర్సిబుల్లో. రివర్సిబుల్లో వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ కంటే ఓకే ఎఫిషియన్సీ పెంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యు ఆర్ టేకింగ్ ఫుడ్, మీరు తీసుకున్న ఫుడ్ అంతా మీ ఎనర్జీకి యూజ్ అయితే, అంటే మీరు ఖర్చు పెట్టగలిగితే దట్ ఈస్ ద ఎఫిషియన్సీ. కానీ మీరు తీసుకున్న ఫుడ్ అంతా ఖర్చు పెట్టకుండా వేరే వేరే విధాలకు పోతే దట్ ఈస్ ద వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, సో అంటే మనకి ఇర్రివర్సిబుల్లో వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోకూడదు, దాన్ని ఏం చెప్తాం, లో ఎఫిషియన్సీ రేట్ కంపారిటివ్లీ రివర్సిబుల్ ప్రాసెస్. ఓకేనా, అండ్ ఎప్పుడైతే మనకి హీట్ ఎనర్జీ అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుందో, హీట్ డెవలప్ అవడం అంటే ఎక్కువ ఎనర్జీ హీట్ ఎనర్జీ వస్తుంది అంటే చేంజ్ ఇన్ హీట్ ఎక్కువ వస్తుందో దాన్ని ఏమంటాము, ఎంట్రోపీ. అంటే హియర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఏముంటుంది, చేంజ్ ఇన్ హీట్ ఉంటుంది. సో ఎప్పుడైతే చేంజ్ ఇన్ హీట్ ఉందో దెన్ షుడ్ బి ఏముంటుంది, ఎంట్రోపీ కాంట్ బి జీరో. అంటే చేంజ్ మనకేంటో ఏం చెప్పాము, ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. అవునా, అంటే చేంజ్ ఇన్ హీట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎంట్రోపీ ఉంటుంది. సో రివర్సిబుల్లో చేంజ్ ఇన్ హీట్ ఉండదు. ఓకేనా, చేంజ్ ఇన్ హీట్ ఉండదు కాబట్టి ఏముంటుందంటే హియర్ ఎంట్రోపీ ఆల్వేస్ జీరో, హియర్ ఎంట్రోపీ ఈజ్ ఆల్వేస్ జీరో. ఓకే, నా దీన్ని మనం ఏంటి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే కంపారిటివ్లీ దేన్ని కంపేర్ చేసుకుని చెప్తామంటే ఎఫిషియన్సీని బేస్ చేసుకుని చెప్తాం. దేన్ని, ఎఫిషియన్సీని బేస్ చేసుకుని చెప్తాం. దెన్ just simply write down eta, efficiency eta in reversible, efficiency eta in reversible is q1 minus q2 by q1. Then simply write as q1 1 minus q2 by q1. So this is the efficiency in
దేంట్లో రివర్సిబుల్ ఎఫిషియన్సీ నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ దీన్నే ఇంకోలా కూడా రాసుకోవచ్చు ఎఫిషియన్సీ 1 minus this is the reversible, huh? Sorry. One second. It is irreversible. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో కన్వర్ట్ చేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అంటే T2/T1లో కన్వర్ట్ చేస్తే దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ ఇన్ రివర్సిబుల్ అని రాస్తాం. ఓకేనా సార్? ఎందుకు సార్ ఇది రివర్సిబుల్లో రాశారు, ఇదేమో రివర్సిబుల్లో రాశారు అని అడగచ్చు. మనం ఆల్రెడీ చెప్పాం ఎంట్రోపీ దేంట్లో చేంజ్ వస్తుందంటే ఇర్రివర్సిబుల్ మాత్రమే ఎంట్రోపీ చేంజ్ ఉంది. ఎంట్రోపీ చేంజ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే, హియర్ ఎంట్రోపీ does not change and means entropy is always zero and change in entropy is always zero. That's why here there is no change in heat energy. So we changes in terms of temperatures. Okay, in terms of temperatures. Okay, now equal both two are equal, then it in then simply 1 minus q2 by q1 is equal to 1 minus T2 by T1, then minus Q2 by Q1 minus T2 by T1. Then first what you here equal na, so నేను ఏం చెప్తానంటే what is this? This is the irreversible. Nandana, what is this? This is the reversible. This is the reversible. నేను చెప్పాను ఎఫిషియన్సీ దేనికి ఎక్కువ ఉంటుంది? కంపారిటివ్లీ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ కంటే రివర్సిబుల్ ఎక్కువ ఉంటుంది. నౌ వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఇక్కడ ఏం చెప్తాను దీనికంటే దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి డోంట్ టేక్ హియర్ 0. సో టేక్ హియర్ లెస్ దాన్, హియర్ లెస్ దాన్, దెన్ హియర్ మైనస్ మైనస్ నా. So अपने होगी Q2 minus this Q2 by Q1 is always greater than T2 by T1. Then take it Q2 minus Q1 minus T2 minus T1 అంటే ఏం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ? ఇది ఇంకో స్టెప్ వేసినప్పుడు చేద్దాం. Q2 by T2 Q1 by T1 then Q2 by T2 Q1 by T1. This is the S2 minus this is the here this is the heat by temperature. So S2, this is the S1. So delta S is always positive. అంటే 0 అంటే delta S is nothing but change in entropy. Change in entropy is always positive. అంటే 0 కంటే ఎక్కువ అంటే పాజిటివ్ కదా, మేబీ 1 పాయింట్ ఆర్ ఎనీథింగ్. అంటే 0 కంటే ఎక్కువ అంటే పాజిటివ్. సో దేంట్లో పాజిటివ్? ఇర్రివర్సిబుల్స్ లో. ఎల్లో ఇర్రివర్సిబుల్ అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ 0 అంటే 0 అవ్వట్లేదు, అలాగే నెగిటివ్ అవ్వట్లేదు. ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్ అంటే మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇస్ ఆల్వేస్ 0 అని ఏం చెప్పాము? రివర్సిబుల్లో చెప్పాము. దేని చెప్పాము? రివర్సిబుల్లో చెప్పాము. ఇక్కడ ఏమొస్తుంది? చేంజ్ ఇన్ ఎంట్రోపీ కాంట్ బి 0 ఎందులో? ఇర్రివర్సిబుల్లో. అంటే ఇర్రివర్సిబుల్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది 0 అవ్వదు. చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది 0 ఎప్పుడు అవుతుందంటే రివర్సిబుల్ ప్రాసెస్లో మాత్రమే అవుతుంది. ఓకేనా? The next topic is entropy and disorder. మీ అందరికీ తెలుసు డిజార్డర్ అంటే ఏంటి?
ఆర్డర్నెస్ లేనిది అంటే ఆర్డర్ అంటే ఏంటి దిగేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ రో వేస్ ఉండడం ఓకే దే షుడ్ బి ఫాలో సమ్ రూల్స్ దట్ ఈస్ అన్ ఆర్డర్నెస్ ఓకే అలాంటివి ఏమీ లేకుంటే దాన్ని డిజార్డర్నెస్ అంటాం. సో మనం మొత్తం ఇందులో మాట్లాడుకునేది థర్మోడైనమిక్స్ డిపెండ్ అపాన్ ద మాలిక్యూల్స్ అండ్ ద మాలిక్యూల్స్ ఆర్ బేస్డ్ ఇన్ ద సిస్టమ్స్ అంటే ఇంక్లూడింగ్ సిస్టమ్స్. ఓకే నౌ వీఆర్ డిస్కస్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే మాలిక్యూల్స్లో డిజార్డర్నెస్ ఆర్డర్నెస్ అండ్ మాలిక్యూల్స్లో ఎంట్రోపీ గురించి మనం మాట్లాడాలి. ఓకేనా ఇంకోటి ద బెస్ట్ రిలేషన్ ఈజ్ ఎంట్రోపీ అండ్ డిజార్డర్నెస్ ఈజ్ ఏంటంటే డిజార్డర్నెస్ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. ఓకే డిజార్డర్నెస్ తక్కువ ఉంటే ఎంట్రోపీ ఈజ్ ఆల్వేస్ జీరో. ఓకే అంటే ఈజ్ నాట్ ఆల్వేస్ జీరో అంటే డిజార్డర్నెస్ లేకపోతే అసలు దెర్ ఈజ్ నో ఎనీ డిజార్డర్నెస్ ఓకే దెన్ ఎంట్రోపీ ఈజ్ జీరో. ఇఫ్ ద డిజార్డర్నెస్ ఈజ్ గ్రేటర్ దాన్ మోర్ దెన్ ఎంట్రోపీ ఈజ్ ఆల్సో మచ్ మోర్. ఓకే నౌ we have discussed three parts. That is the three parts. One is gases. And the next is liquids. And it is solids. Here also molecules are there, here also molecules are there, here also molecules are there. Both these three are molecules, depend upon the molecules. Maybe gases, water molecules, air molecules, whatever it may be. Maybe liquids, water, whatever it may be. Okay, here maybe solids, ice. Okay, commonly what I takes water molecules. Okay, can we show them? Solid state is nothing but in a ice or water. Intermolecular distance is very less. That is nothing but molecule to molecules distance is very very small. Okay, and intermolecular distance means the distance between the two molecules or distance between the molecules very less. That's why the compatible means దగ్గరగా ఉండడం అంటే కంపాటబుల్ స్టేట్ అంటే మాలిక్యూల్కి ఎంత బాగా క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఏమంటాము సాలిడ్ స్టేట్. ఓకే నెక్స్ట్ లిక్విడ్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ కంపాటబుల్ స్టేట్ కంపారిటివ్లీ సాలిడ్స్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అంటే మోర్ ఫ్రీడమ్. హియర్ there is no freedom. For the molecules freedom ఏమో ఇక్కడ less freedom. ఓకే అంటే మాలిక్యూల్స్ కి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. దట్స్ వై ద ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఈస్ కంపారిటివ్లీ సాలిడ్స్ ఈస్ మోర్. అంటే ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అంటే మాలిక్యూల్ టు మాలిక్యూల్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆర్ is more comparatively solids. Now here more freedom. దేనికి more freedom? For the molecules more freedom. So they can move very freely. That means it moves very randomly. So and that is nothing but the intermolecular distance are very high comparatively liquids. Okay na? Comparatively liquids. Okay. Now here more freedom is nothing but random molecules. Random is nothing but disorderness. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లోకి లేదా ఇదంతా ఇవే గ్యాస్ మాలిక్యూల్స్ అంటే ఏది ఎక్కడ ఉందో నువ్వు ఫైండ్ అవుట్ చేయలేవు. సో మీన్స్ దట్ ఈస్ ద ర్యాండమ్ దెర్ ఈస్ ద ఆర్డర్ ఇన్ ద ఎయిర్ పార్టికల్స్ మాలిక్యూల్స్. సో హియర్ గ్యాస్ స్టేట్ కి మోర్ డిజార్డర్నెస్ ఉంటుంది అంటే హియర్ ఇన్ గ్యాస్ స్టేట్ మోర్ disorderness more disorder unte then more entropy more
entropy. That is nothing but change in entropy is comparatively remaining states. The gaseous state is very high. The change in entropy comparatively in gaseous state is high. Okay. Here less freedom is nothing but less disorderliness. Less freedom is nothing but less disorderliness. Okay. So the change in entropy is less. Change in entropy is less. మీరు అనొచ్చు ఎలాగ సార్ అసలు వాట్ ఈస్ ద బేసిక్ రూల్, బేసిక్ ఐడెంటిఫికేషన్ టు డిజార్డర్నెస్ అండ్ ఎంట్రోపీ. అంటే ఎంట్రోపీ ఎక్కువ ఉంటే డిజార్డర్నెస్ ఎక్కువ ఉంటుంది, లేదు డిజార్డర్నెస్ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ ఎంత ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ అని అంటే కనుక ఓకేనా, జస్ట్ టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ తీసుకున్నాం. ఓకేనా, హీట్ ఎనర్జీ తీసుకోవడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ ఏ కప్ ఆఫ్ వాటర్, బౌల్ ఆఫ్ వాటర్. ఓకే, ఒక బౌల్లోకి వాటర్ తీసుకో, దెన్ బాయిల్ చేయి. అదేం చేస్తుంది, ఇట్స్ కమ్ టు వ్యాపరైజ్ స్టేట్కి వస్తుంది. సో వ్యాపరైజ్ స్టేట్కి వచ్చింది అంటే ఏమవుతుంది, ద ఇంక్రీజింగ్ ద హీట్ ఎనర్జీ, ద గివింగ్ ద సమ్ ఎనర్జీ టు ద వాటర్ మాలిక్యూల్స్. అంటే ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ నువ్వు ఎనర్జీ ఇస్తున్నావో అదే ఎగ్జైట్, అదేమవుతుంది ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైట్ అవడం అంటే ఏంటి మీనింగ్, అదేం చేస్తుంది, హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. హీట్ ఎనర్జీని తీసుకుని అదేం చేస్తుంది, ఫ్రీగా మూవ్ అంటే ఇదేమవుతుంది, ర్యాండమ్గా మూవ్ అవుతుంది. అంటే ఆర్డర్నెస్ కోల్పోయి డిజార్డర్నెస్గా మూవ్ అవుతుంది. డిజార్డర్నెస్గా మూవ్ అవడం ప్లస్ అది హీట్ ఎక్కింది అంటే ఈజ్ నథింగ్ బట్ హీట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎంట్రోపీ. అంటే ఎప్పుడైతే చేంజ్ ఇన్ హీట్ వచ్చిందో ఎంట్రోపీ వచ్చింది, ఎప్పుడైతే చేంజ్ ఇన్ హీట్ వచ్చిందో ఆర్డర్నెస్ కోల్పోతుంది, అంటే డిజార్డర్నెస్కి వస్తుంది. ఓకేనా, అంటే ఇక చూడండి, ఒక వాటర్ మాలిక్యూల్ని నువ్వు హీట్ చేస్తే అది వేపర్ స్టేట్కి వస్తుంది. వేపర్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ గ్యాసెస్ స్టేట్. గ్యాసెస్ స్టేట్లోకి వచ్చిన వాటర్ మాలిక్యూల్స్కి నువ్వేమిచ్చావు, హీట్ ఎనర్జీ ఇచ్చడం వలన అది గ్యాసెస్ స్టేట్కి వచ్చింది. అంటే దే గెటింగ్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంది. ఎప్పుడైతే హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుందో అంటే ప్రీవియస్ హీట్ ఎనర్జీ కంటే ఇప్పుడు హీట్ ఎనర్జీ పెరిగింది. హీట్ ఎనర్జీ పెరిగింది అంటే ఏంటి, అక్కడ హీట్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది. సో హీట్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది అంటే ఏంటి, ఎంట్రోపీలో చేంజ్ వస్తుంది. ఓకేనా, అది హీట్ పెరిగితే ఎక్కువ ఎంట్రోపీ పెరుగుతుంది, హీట్ తగ్గితే ఎంట్రోపీ తగ్గుతుంది. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు హీట్ ఎనర్జీ ఇచ్చావో అదే సేమ్ వేలో ఇంకేం పెరుగుతుంది, మాలిక్యూల్స్లో డిజార్డర్నెస్ పెరుగుతుంది. సో నౌ వీ అండర్స్టాండ్ ఏంటి, డిజార్డర్గా ఉన్న ప్రతి మాలిక్యూల్కి ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే లిక్విడ్ స్టేట్ వస్తే లెస్ ఫ్రీడమ్ అంటే తక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, సో ఎంట్రోపీ తక్కువ ఉంటుంది. అండ్ సాలిడ్స్ దేర్ ఈజ్ నో ఎనీ ఫ్రీడమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద మాలిక్యూల్స్ షుడ్ బి ఇన్ ఆర్డర్. మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఆర్డర్లో ఉన్నాయో దెన్ ఎంట్రోపీ ఈజ్ ఆల్వేస్ లెస్, మోర్ లెస్, వెరీ లెస్. ఓకే, సో హియర్ ఎంట్రోపీ ఈజ్ ఆల్వేస్ వెరీ 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 లెస్. ఎక్కడ వెరీ లెస్ ఎంట్రోపీ, మేబీ 0, less, very less entropy. There is no any disorderness, no disorderness, there is no any disorderness. Okay, what, understand?